ఇక్కడైతే ఇప్పుడు మనము ఫ్రంట్ షేప్ డాట్స్ అనేది ఎట్లా పెట్టాలి ఏంటి అనేది ఇప్పుడు మీకైతే చూపిస్తానండి. సో నేనైతే మామూలుగా ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసుకొని అయితే నేను ఇక్కడ డాట్స్ అయితే పెట్టేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనము ఇక్కడ ఇది ఉంది కదా, ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం కదా. సో ఇది ఫ్రంట్ నెక్ డీప్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 4వ హుక్స్‌కి అయితే మనం మార్క్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ 4వ హుక్స్‌కి మనం ఇక్కడ మార్క్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ నుంచి అయితే 2 ముక్కలు ఇంచ్ అనమాట ఒక మార్కు. అండ్ ఇక్కడ నుంచి సేమ్ 2 ముక్కలు. మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ముక్కలు, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ముక్కలు ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి పైకి 2.5 ఇది. సో ఇట్లయితే కలిపి అంటే మనం ఇప్పుడు ఇట్లా డాట్ అన్నమాట. ఇది మనకి మెయిన్ డాట్ వస్తుంది. ఇట్లయితే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో అయిపోయిందా. అయితే మీకు ఇక్కడ నేను చూపిస్తాను. ఇది తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇట్లా అంటే మనకి 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి. నెక్ నుంచి డౌను, నెక్ నుంచి ఇట్లా కిందకి 1 ఇంచ్ అయితే గ్యాప్ తీసుకోవాలన్నమాట. ఇట్లా 1 ఇంచ్ ఒక మార్క్ అనేది చేసుకొని, ఇది ఉంది కదా ఈ ఎడ్జ్, ఇదైతే ఈ 1 ఇంచ్ మార్క్ చేసుకున్న దాని మీద ఇలా పెట్టుకొని మార్క్ చేయాలన్నమాట ఇక్కడికి. సో ఇప్పుడైతే నేను ఒక చిన్న కట్ అనేది ఇచ్చుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిందన్నమాట అది. ఇప్పుడు మనము సేమ్ ఇది కూడా 2.5 ఇంచెస్కి అయితే మార్క్ చేయాలి ఇట్లా. ఇది ఇప్పుడు మనం ఇక్కడ ఈ డాట్ కూడా ఇక్కడ పట్టేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలంటే మనం ఆల్రెడీ దీన్ని ఇట్లా మార్క్ చేసుకొని ఉంటాం కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ చూసారా ఇక్కడ అనేది మనం పట్టించుకోవాలి. ఓకే, సో ఇక్కడ గ్యాప్ చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ వచ్చింది? 1.5 ఇంచ్ గ్యాప్ వచ్చింది. సేమ్ ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి 1.5 ఇంచ్ అయితే గ్యాప్ తీసుకొని ఇట్లా. ఓకే, మీకు అర్థమైందా? ఇట్లా అనమాట. మనకి ఇక్కడికి ట్రయాంగిల్ షేప్ అయితే వస్తుంది. మనకి ఇలా ఎప్పుడైతే ఇక్కడ మనకి ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుందో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా డాట్ అనేది కప్ అనేది వస్తుంది అనమాట. ఒకసారి నేను మీకు వేసి కూడా చూపిస్తాను, చూడుదురు. ఇక్కడైతే ఫస్ట్ నేను మార్క్ చేశాను కదా, వాటి మీదనే స్టిచ్చింగ్ కూడా అనేది వేస్తాను.